అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. భాగవతం బాగు కోరేదే భాగవతం. భాగవతం అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సమాప్తికి ముందు తమ తేజస్సును యావత్తూ భాగవతంలో పెట్టి అంతరార్థమవుతాడు. కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్మయమూర్తి అని, బ్రహ్మసూత్రాలను భాష్యరూపమని, సకల వేదసారమని, కామ క్రోధాలను జయింపడానికి, దుఃఖ దారిద్ర్య పాపాలను దూరం చేయటానికి భాగవతాన్ని మించిన ఔషధం మరొకటి లేదని ప్రతీతి. కాశీ, గంగా, ప్రయాగ, గయా తీర్థాల వంటి నదులలో స్నానం చేస్తే పుణ్యం ఎలా కలుగుతుందో భాగవత శ్రవణం విన్నా కానీ అంతే పవిత్రం, అంతే పుణ్యం కలుగుతుందని భాగవతంలోనే తెలపబడింది. ఆ శ్రీకృష్ణుణ్ణి మనసులో నిలుపుకొని భక్తి శ్రద్ధలతో ఈ భాగవత కథ విన్నవారికి వారి కోరికలు తీరడమే కాకుండా సకల సౌభాగ్యాలతో పాటు వాళ్ళు కోరిన కోరికలు తీరి సకల సంపదలు, ఆరోగ్యాలు కలుగుతాయి. ఆర్తితో ఆపదలో మొరపెట్టుకున్న ద్రౌపదీదేవికి అక్షయ వలువలు ఇచ్చిన అందుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు? బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడై తర్వాత శమంతకమణిని అపహరించాలనే ఆశతో ప్రసేనుణ్ణి సంహరించాడనే నిందను మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు. అది ఎందుకని? శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, బాణాసురుడు అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవుల పక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడా చేపట్టుకోనని ఎందుకు అన్నాడు? గోపికలతో రాసక్రీడలు నలిపి అనేక వేల మంది రాజకన్యలను వివాహమాడాడు. జారుడుగా బహు పెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలు అందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులు ఏ విధంగా ఆమోదించబడ్డారు? శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు, గోవులను కాచాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, చిలిపి చేష్టలు చేసి కొంటివాడు అని పేరు తెచ్చుకున్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు, పెద్దవాడై దొరగా రాజ్యపాలన చేశాడు, రాజనీతిని పాటించాడు, రాజకీయ వ్యవహారాలను నడిపించాడు, రాయబారం చేశాడు, రథాన్ని నడిపాడు, రాసక్రీడలు సలిపాడు, గురుసేవలు చేశాడు, ఎంగిళ్ళు తిన్నాడు, విషాన్ని హరించాడు, బ్రాహ్మణుల పాదాలు కడిగాడు, మహారాజులచే పాద పూజలందుకున్నాడు, శత్రువులను సంహరించాడు, చివరకు క్షవర కర్మ కూడా చేశాడు, ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు, ఆపదలో ఉన్న వారికి బంధువులా ఆదుకున్నాడు, సంసారిగా జీవించాడు, భోగిగా కనిపించాడు, మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు, నిందలను మోశాడు, దూషింపబడ్డాడు, అయినా చిరునవ్వుతో వాటన్నిటినీ ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణుడు సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినుతెక్కాడు, ఆనందరూపుడై ఆ బాలగోపాలాన్ని అలంకరించాడు, మధురమూర్తి అయి ప్రేమామృతాన్ని వెదజల్లాడు, జ్ఞాన స్వరూపుడై జ్ఞాన కాంతులను విరజిమ్మాడు, శాంతి కాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు. ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుడి దివ్యమైన లీలను, బోధనలను మహత్యమైన స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ తత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణతత్వాన్ని పొందగలడని భాగవతమే చెబుతుంది. దైవం పట్ల భక్తి, విశ్వాసం బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి. భాగవత గ్రంథం ఒక్కసారి కాదు, ప్రతిరోజు పఠించాలి. ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి. భగవంతుని అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాము. ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే. ఒక్కొక్క భక్తుని గాథ చదువుతూ ఉంటే ఒళ్ళు గగ్గుర్లు పుడుతూ ఉంటుంది. భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుని జీవితం చదివితే సర్వేశ్వరుడైన అచంచల విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో తెలుస్తుంది. భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథను భగవంతుడు
భక్తుల కోసం ఎంత తాపత్రయపడ్డాడో, ఎంత దయతో ఆదుకుంటాడో మనకు అర్థమవుతుంది. ఎన్ని రూపాలలో ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయం తెలియజెప్పే ఆ మహాభారతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలి. శ్రీకృష్ణనామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలచినప్పటికీ మన మనస్సులోని మాలిన్యాలన్నీ కడిగేస్తుంది. కృష్ణ అనే నామకీర్తన వల్ల కోటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం స్థానాలను చేయడం వలన కలిగే ఫలితం పొందుతారు. కృష్ణనామం ఎన్ని పాతకాలాలను ధరించదంటే అసలు అన్ని పాపాలను మానవులు ఎప్పటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయాలలో కూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారని భాగవతం చెబుతుంది. భగవంతుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రమే చేతన పాపాలన్నీ సంపూర్ణంగా నశించుకుపోతాయని చెప్పబడింది. ఒక జీవితకాలంలో జరిగే పాపమంతటిని కలిపినప్పటికీ పాపాన్ని ముందు గడ్డిపోచతో సమం అని పురాణవచనం చెబుతూ ఉంది. పాపక్షయానికై నామస్మరణ ఏ ఇతర సాధనలను సముచితంగా ఉండనవసరం లేదు. భగవన్నామ సంకీర్తనలు సాధన చేస్తే పాపయక్షానికి సాధమని పండితార్థం చెబుతూ ఉంది. కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తి సాధనంగా చెప్పబడుతూ ఉంది. కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవటం ఎట్లా అని ఒక్కసారి నారదుడు బ్రహ్మదేవుని అడగగా, సత్యయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల, ద్వాపరయుగంలో పూజల వల్ల, వ్రతాల వల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం నామస్మరణ వల్ల పొందుతారని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామం మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రంలో రామశబ్దం, హరిశబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణున్నే సూచిస్తున్నాయి. కృష్ణ అంటే పాపాలు పోగొట్టేవాడు. కృష్ణ అన్న పదంలో కకారం బ్రహ్మవాచకం, రుకారం అనంతవాచకం, షకారం శివసూచకం, నకారం ధర్మబోధకం, చివర ఉన్న ఆ కారం శేవత ద్వీప వాసియష్ణు విష్ణువాచకం, వసర్గం నరనారాయణార్థకం. కనుక కృష్ణుడు సమస్త దేవతలకు తేజోరాశి. కృష్ణస్తు భగవాన్ స్వయం అని కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మంత్రానికే 10,000 యజ్ఞాలు, కోటి తీర్థ స్థాన పుణ్యాలు లభిస్తుందని, వ్రతాల వల్ల కూడా నశించని పాపాలు కృష్ణ అనే ఒక నామాన్ని స్మరించడం వల్ల తొలగిపోతాయని, కృష్ణ అంటూ కీర్తించే వారి శరీరం ఎప్పటికీ అపవిత్రం కాజాలదని, జన్మ జన్మల పాపాలను తొలగి కృష్ణునిపై మనసు లగ్నమవుతుందని, శ్రీకృష్ణనామ మహిమ గురించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భంలో స్కంద పురాణంలో ఉందండి. నా కృష్ణ నామోచ్చారణం చేయడం వల్ల నాకెంతో ప్రీతి కలుగుతుంది అంటే, ఇతర నామాలు 1,000,000 సార్లు చేసినా నాకు అంత సంతోషం కలగదు అంటాడు. నామస్మరణకే ప్రభావం ఉందని గ్రహించి శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి నారదులు ఆయన్ను కృపతో పాత్రులయ్యారు. కనుక కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ నామమహిమను, లోక ధర్మాలను చెప్పిన కారణంగా శ్రీకృష్ణ అవతారమును కలియుగన ప్రజలందరికీ గొప్పది, ఆచరణాన్ని అనువైనది. యద్దుఃఖకరిషం కృష్ణం అంటే భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు మాత్రమే అని అర్థం. మానవ జీవితంలోని పాపాలను పోగొట్టుకోవటానికి శాస్త్రాలలో అనేక ప్రాయశ్చిత్తాలు చెప్పారు. చచాంద్రియాత్ర దివాత్రాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్ని చేసినా ఆ పాపం పోదు. కానీ శ్రీకృష్ణ నామం జపిస్తే క్షోభం వల్ల కలిగి పాపం కూడా నశిస్తుంది. అందుకు కారణం శ్రీకృష్ణ నామంలో
క్లేశజ్ఞ పాపాగ్ని అనే బలవంతమైన శక్తులుండటమేనని, ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలలో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలలో ఆయన పేర్కొనబడుతున్నాడు అని అర్థం. కృష్ణనామం పాపాన్ని నాశనం చేసి పుణ్యాన్ని ఉద్భవించి భక్తిని జ్ఞానాన్ని త్వజింపచేసి భగవతృప్తిని కలిగిస్తుంది. కృష్ణనామం జపం చేసే వారికి విపత్తియే సంతృప్తిగా పరిగణిస్తుందని భాగవతంలో చెప్పబడింది. పురుషోత్తముడు స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క మహోన్నత అవతారం. 16 కళల్లో మూర్తీభవించిన పూర్ణావతారం. జీవులు తరించుటకు ఉపనిషిత్తమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమమూర్తి. ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్రం యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించాడు. అష్టమి యొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశమందు అర్ధచంద్రుడుగా ప్రకాశించగా పృథ్వీ యందు పూర్ణచంద్రుడుగా ఉదయించినట్లు శరణాగత వత్సలుడు దేవదేవికీలకు జన్మించాడు. శ్రీకృష్ణ అవతారం సంపూర్ణ అవతారమని, శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడేనని భాగవతం మనకు వెల్లడిస్తుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మకు మనం భక్తితో ఆయన నామాన్ని జపిస్తేనే ఇంత అద్భుతం జరుగుతుంది అంటే, ఇక సదా శ్రీకృష్ణుణ్ణి పూజించిన ఆరాధించిన ఎంత మంచి ఫలితం ఉంటుంది. సకల పాపాలు తొలగి పుణ్యం చేకూరుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ నామాన్ని జపిద్దాం, సకల పాపాలను తొలగించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.